జై మహాకాళి. ఒక సాధకుడు మమ్మల్ని సంప్రదించి, గురువుగారు, మంత్రసిద్ధి యొక్క ఫలితం అనేది ఎన్ని రోజులలో కనిపిస్తుంది, మనం చేసే మంత్రజపం ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫలితం ఏ విధంగా మనకు కనిపిస్తుంది వివరించండి అని మమ్మల్ని ఒక సాధకుడు సంప్రదించి అడగడం జరిగింది. అలాగే చాలా సాధకులకు కూడా ఎవరైతే మంత్ర సాధనలు చేస్తుంటారో వారందరికీ ఈ సందేహం ఉంటుంది. సాధన అయిపోయిన వెంటనే ఫలితాలు కనిపించడం లేదు అని బాధపడుతుంటారు. చూడండి, మంత్రం మనకు ఫలితాన్ని చూపించాలనుకున్నప్పుడు ముందుగా మనం మంత్రసిద్ధి పొందాలి. మంత్రసిద్ధి పూర్తిగా మనకి జరిగితేనే దాని యొక్క ఫలితం అనేది మన జీవితంలో మెల్లిమెల్లిగా కనిపిస్తుంది. అలాగే మనం జపం ద్వారా మనం ఫలితాన్ని పొందాలనుకుంటాం కదా, ఈ ఫలితం ఏదైతే ఉందో అది మన ఏకాగ్రత, మన చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. మీకు వివరంగా చెప్పాలంటే, మీరు సాధన చేస్తున్న క్రమంలో మీ దృష్టి ఎక్కడో పెట్టుకొని ఏవో ఆలోచనలు చేసుకుంటూ మంత్రజపాలు చేస్తే ఆ మంత్రాలు సిద్ధించవు. ముందుగా ఏకాగ్రత, చిత్తశుద్ధి అనేది సాధకుడికి అవసరం. సాధన చేస్తున్నప్పుడు తన దృష్టి అనేది కేవలము మంత్రం మీదనే ఉండాలి, దైవం మీదనే ఉండాలి. ఏదో ఆలోచించుకుంటూ మీరు మంత్రజపాలు చేస్తే ఆ మంత్రం అనేది ఫలితాన్ని చూపించదు. అలాగే మీకు తెలిసే ఉంటుంది, వైదిక మంత్రాలు, శాబరి మంత్రాలు, ఇలాగా చాలా రకాల మంత్ర పద్ధతులు ఉంటాయి. సాధన విధి విధానాలలో కూడా చాలా మార్పులు ఉంటాయి. మీరు వైదిక మంత్రాలను అనుష్ఠానం చేసినప్పుడు కొన్ని లక్షల సార్లు మంత్రజపాలు చేసి తర్పణము, మార్జనము, ఇవన్నీ దశాంశ హోమము ఇవన్నీ కూడా చేసి మంత్రసిద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే శాబరి మంత్రాలు కూడా ఎక్కువగా నియమాలు లేకుండా సరళమైన పద్ధతిలో చాలా తక్కువ కాల వ్యవధిలో సిద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. రెండు విధానాలలో మార్పులున్నా కూడా సాధకుడి చిత్తశుద్ధి అనేది అనుష్ఠానం మీదనే ఉండాలి. చాలా మంది సాధకులు తప్పుడు విధి విధానాలను అనుసరించి జపం చేస్తూ ఉంటారు. అలా చేస్తే మంత్రం అనేది సిద్ధించదు. ఎక్కువగా సాధకులు చేసే పొరపాటే ఇది. మీరు మంత్రాన్ని ఎవరో ఇచ్చారని లేదా ఎక్కడి నుంచైనా సేకరించి వాటి నియమాలను, విధి విధానాలను తెలుసుకోకుండా కేవలము సరళమైన పద్ధతిలో మీరు ఎలా పడితే అలా జపం చేస్తే మీరు ఎన్ని రోజులు కష్టపడినా కూడా ఆ మంత్రం అనేది సిద్ధించదు. ఈ జపం చేసే క్రమం ఏదైతే ఉంటుందో దానికి సమయపాలన తప్పనిసరి. అంటే మీరు మొదటి రోజు ఏ సమయంలో అయితే జపాన్ని ప్రారంభిస్తారో ప్రతిరోజు మీరు చేసే సాధన కాలంలో ప్రతిరోజు సమయపాలన అనేది తప్పనిసరి. అదే సమయంలో జపం చెయ్యాలి. ఉదాహరణకు ఈ రోజు రాత్రి 10 గంటలకి మీరు మంత్రజపం చేస్తున్నట్లయితే రేపటి రోజు అదే సమయానికి జపం చెయ్యాలి. అలా సాధన కాలంలో ఖచ్చితంగా సమయపాలన అనేది ఉండాలి. మరియు సాధన కాలంలో మీరు వినియోగించే సామాగ్రికి కూడా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఆసనము, మాల, యంత్రాలు, వీటన్నిటినీ కూడా ప్రాణప్రతిష్ఠ చేసుకుని మీరు అన్ని విధి విధానాలతో చేస్తేనే మంత్రాలు మీకు జాగృతం అవడం జరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సిద్ధి పొందిన తర్వాత వెంటనే ఆ మంత్ర జపాలను వదిలేయకూడదు. సిద్ధి అనంతరం కూడా నిరంతరము జపించాలి. అప్పుడే ఆ మంత్రం జాగృతంగా ఉంటుంది. సంవత్సరంలో వచ్చే 1-2 గ్రహణాలు ఏవైతే ఉంటాయో వాటి విశిష్టత చాలా అధికంగా ఉంటుంది. శక్తివంతమైన ఘడియలవి. కాబట్టి గ్రహణ కాలములో సాధ్యమైనంత వరకు
మీరు పూర్వంలో సిద్ధి చేసుకున్న మంత్రాలను జపించాలి. సాధన అనంతరము చాలా విషయాలలో మనకు లాభం చేకూరుతుంది. వాటిని మనం అర్థం చేసుకోవాలి. నేను చాలా రోజుల నుంచి దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నానికి ఫలితంగా నాకు ఈ లాభం జరిగిందేమో అనే ఆలోచనతో అది సాధన ద్వారా మీకు ఫలితం వచ్చిందన్న విషయాన్ని మర్చిపోతారు. చాలా మంది చేసే పొరపాటే ఇది. మీరు గమనించండి, సాధనకు ముందు కాలములో మీ జీవితంలో ఎలాంటి సమస్యలను మీరు ఎదుర్కొనేవారో, ఎలాంటి పరిస్థితులను మీరు ఎదుర్కొనేవారో, ఎలాంటి లక్ష్యాలను మీరు సాధించాలనుకున్నారో అది కొన్ని సంవత్సరాల క్రితం నుండి మీరు ఎంత ప్రయత్నించినా వాటి ఫలితం దొరకని సందర్భంలో మీరు ఎప్పుడైతే మంత్రసిద్ధి చేసుకుంటారో ఆ సిద్ధి చేసుకున్న రోజు నుంచి 1 సంవత్సరం లోపు దాదాపుగా మీ జీవితంలో మీ సర్వకార్యాలు కూడా, మీ కోరికలు కూడా నెరవేరడం జరుగుతుంది. సాధన యొక్క విశిష్టత చాలా గొప్పది. దైవిక ఊర్జా శక్తి అనేది అదృశ్య రూపంలో మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను, ప్రతి సందర్భాన్ని, మీ యొక్క ప్రతి సమస్యను గమనిస్తూ ఉంటుంది. ఏదో ఒక ప్రత్యామ్నాయాన్ని మీ జీవితంలోకి తీసుకువచ్చి మీ జీవితాన్ని సుఖమయం చేస్తుంది. సమస్యలు లేని జీవితంగా మారుస్తుంది. అలాగే సాధకులు తెలుసుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, మంత్ర ప్రయోగం చెయ్యాలన్నా గురుబలం తప్పనిసరి. చాలా సాధకులు గురువు లేకుండా మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలనుకుంటారు. దాదాపుగా అలా చేసే సాధకులకు మంత్ర విద్యలు సిద్ధించవు. అలాగే గురు బలము, గురు ఆశీర్వాదం లేకుండా ప్రయోగాలు చేయలేరు. ఎందుకంటే మంత్రసిద్ధి వరకు సాధకుడు చేసుకోగలిగిన ఆ ప్రయోగాలు, వాటి రహస్యాలు, ఏ ప్రయోగానికి ఎలాంటి సామాగ్రి వాడాలి, వీటన్నిటినీ కూడా గురువు ద్వారానే ఒక సాధకుడు పొందగలుగుతాడు. కొన్నిసార్లు మీరు సిద్ధి చేసుకున్న దైవిక శక్తులు, దర్శనాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు కలిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీకు మంత్రసిద్ధి కలిగితే. చాలా సాధకులకు మంత్రసిద్ధి అనేది వారికి అయిందా లేదా అనేది కూడా వారికి అర్థం కాదు. సాధకులకు మరో సందేహం కూడా ఉంటుంది. వారు మంత్ర సాధన చేసిన తర్వాత ఆ మంత్రం సిద్ధించినా కూడా కొన్ని సందర్భాలలో ఆ మంత్రానికి సంబంధించిన అధిష్టాత్రి దైవిక శక్తి యొక్క దర్శనాలు కలగవు. వీటికి గల మూల కారణం ఏమిటంటే, ఆ సాధకుడిలో ఆ దైవిక శక్తిని తట్టుకునే ఊర్జా శక్తి అనేది లేకపోవడం. సాధారణంగా ఎవరి శరీరంలో అయితే ఎక్కువగా పవిత్రత అనేది ఉంటుందో, అంటే పవిత్రమైన భావాలు కలిగి ఉంటారో, సద్గుణాలతో ఉంటారో, అలాగే ఆధ్యాత్మిక మార్గంలో అనుభవజ్ఞులై ఉంటారు, వారికి, లేదా ఎవరింట్లో ఎక్కువగా శుద్ధత అనేది ఉంటుందో, పవిత్రత అనేది ఉంటుందో, అలాంటి వారికి ఖచ్చితంగా, వారికి లేదా వారి యొక్క కుటుంబ సభ్యులకు వారు మంత్ర సాధనలు చేస్తున్న సమయంలో ఆ మంత్రానికి సంబంధించిన దైవశక్తి యొక్క దర్శన భాగ్యాలు స్వప్నంలో కలుగుతాయి. ఇలాంటి దర్శనాలు అనగా ఈ స్వప్న దర్శనాలు చాలా సాధకులకు సహజ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఈ మంత్రసిద్ధులు పొందిన తర్వాత మీ జీవితాలలో చాలా రకాల అభివృద్ధి అనేది కలుగుతుంది. చాలా రకాల పరివర్తనం జరుగుతుంది. మీ ఆగిపోయిన కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీరు ఏదైతే లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటారో ఆ లక్ష్యానికి కొత్త దారులు తెరుచుకుంటాయి. ఆ లక్ష్యం వరకు చేరేందుకు మీకు కొత్త సహాయాలు మీ ముందుకు వస్తాయి. అలాగే మీకు, మీ కుటుంబానికి ఒక రక్షా కవచం అనేది ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక పరంగా మీకు
ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఇవన్నీ సంకేతాలు మీకు సిద్ధి అనంతరము మంత్రం అనేది కార్యం చేస్తుంది, దాని ఫలితం అనేది మీకు లభిస్తుందని అర్థం. వీటికి చాలా సమయం పట్టవచ్చు. కేవలము మీరు మంత్రసిద్ధి చేసుకున్న తర్వాత నెల రోజుల తర్వాతే మీకు ఫలితం కనిపించాలి, 10 రోజుల తర్వాతే ఫలితం కనిపించాలంటే అలా కుదరకపోవచ్చు. మీ కర్మల ఫలితాలను బట్టి, మీరు సాధనల పట్ల పెట్టిన చిత్తశుద్ధి ఏకాగ్రతను బట్టి మీకు నెల రోజులకు, 6 నెలలకు, సంవత్సరానికో మెల్లిమెల్లిగా శక్తి యొక్క ప్రభావం అనేది మీ జీవితాలపైన పడుతుంది. అభివృద్ధి, ఎదుగుదల, ధనధాన్య సమృద్ధి, రక్షణ ఇవన్నీ కూడా లభిస్తాయి. కానీ వీటిని మనం గమనించగలగాలి. చాలా సందర్భాలలో మీరు గమనించి ఉంటారు, పెద్ద ప్రమాదం జరిగేది కొన్ని క్షణాలలోనే మీరు తప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా ఎవరైతే సాధకులు ఉంటారో వాళ్ళకి పెద్ద ప్రమాదం జరిగేది ఉంటుంది, కొన్ని క్షణాలలోనే ఆ పెద్ద ప్రమాదం తప్పి, అంటే ఏదో చిన్న గాయం తగిలి ఆ ప్రమాదం నుండి బయటపడుతుంటారు. ఇవన్నీ కూడా మీ సిద్ధి ఏదైతే ఉంటుందో ఆ సిద్ధి అదృశ్య రూపంలో మీకు ఒక రక్షణను ఎల్లవేళలా, మీకు పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకుండా మిమ్మల్ని కాపాడుతుంటుంది, మీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది. మీ జీవితంలో పరివర్తనం అనేది మీరు సాధన సిద్ధి చేసుకున్న తర్వాత దాదాపుగా 3 నెలల నుండి 1 సంవత్సరమైనా పట్టవచ్చు. ఆ సమయంలో చాలా వరకు ఎదుగుదల, మార్పు అనేది మీ జీవితంలో జరుగుతుంది. అందుకనే మంత్ర సాధన అయిన వెంటనే మంత్ర ప్రభావం అనేది నాకు కనిపించడం లేదు, ఫలితం దొరకడం లేదు అని బాధపడకూడదు. ఖచ్చితంగా మీరు క్రమశిక్షణతో, ఏకాగ్రతతో, గురుబలంతో మంత్ర సాధనలు చేసినట్లయితే కొన్ని రోజులలోనో, కొన్ని నెలలలోనో మీకు ఆ సాధనల ప్రభావాలనేవి 100% కనిపిస్తాయి. కానీ వాటిని మీరు గమనించలేరు. ఎందుకంటే సాధన కాలంలో పెట్టే శ్రద్ధ మంత్ర సాధన అయిన వెంటనే మీరు పెట్టలేరు. మీ వ్యక్తిగత జీవితంలోకి మళ్ళీ వెళ్ళి మీ యొక్క రోజువారీ కార్యకలాపాలలో వ్యస్తమైపోతారు. మంత్ర జపం కూడా చేస్తారో లేదో కూడా తెలియదు. అందుకనే గుర్తుపెట్టుకోండి, మంత్రం అనేది సాధన కాలంలోనే కాకుండా సిద్ధి కలిగిన తర్వాత రోజువారీ జీవితంలో కనీసం ఒక మాలైన మంత్రం మీరు జపిస్తూ ఉండాలి. అప్పుడే దాని యొక్క ప్రభావము ఇంకా తీవ్రంగా పనిచేస్తుంది. మీ జీవితంలో చాలా అద్భుతాలు కూడా జరగవచ్చు, కానీ వాటిని గమనించగలగాలి. అది మంత్రశక్తి ద్వారా అవుతుందా, లేదంటే సాధారణంగా మీ జీవితం పరివర్తనం చెందుతుందా అర్థం చేసుకోవాలి. సాధన మార్గంలో ఎక్కువగా అనుభవం ఉన్న వారికి సాధన యొక్క ఫలితాలనేవి వాళ్ళు గుర్తించగలుగుతారు, తెలుసుకోగలుగుతారు, శక్తి తత్వాన్ని గ్రహించగలుగుతారు. సాధన మార్గంలో అనుభవం లేని వాళ్ళు, కొత్త సాధకులు వాటిని అర్థం చేసుకోలేరు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎప్పుడు కూడా మీ భౌతిక జీవితంలో సిరి సంపదల కోసం, రక్షణ కోసం మీరు సాధన మార్గంలో ప్రవేశించకండి. ఆ దైవతత్వాన్ని తెలుసుకోవడం కొరకు మీ జీవితంలో చెడు మార్గాలను దూరం చేసుకొని ఆ యొక్క దైవశక్తి అనుగ్రహంతో మీరు పుణ్యకర్మలను పొందేందుకు, మంచి మార్గంలో ముందుకు వెళ్లేందుకు సాధన ప్రపంచంలో ప్రవేశించండి. ఎందుకంటే మీరు సాధన ప్రపంచంలో ప్రవేశించిన తర్వాత చాలా రకాల నియమాలుంటాయి. ఆ నియమాలను పాటిస్తూ మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఆ ప్రయాణంలోనే మీ దుర్గుణాలన్నీ నశిస్తాయి. అలాగే చెడు అలవాట్లన్నీ కూడా మీ నుంచి దూరమైపోతాయి. కాబట్టి సాధన మార్గం అనేది శ్రేష్టమైన, ఉన్నతమైన మార్గం. అలాగే మంత్రసిద్ధి ఫలితాలనేవి ఈ ప్రకారంగా మీకు మెల్లిమెల్లిగా మీ జీవితంలో
సాధన ప్రారంభించినప్పటి నుండి ఆ సంవత్సరం అయిపోయేలోపు మార్పు అనేది తీసుకొస్తాయి. కాబట్టి వెంటనే మీకు మార్పు రావాలని, అభివృద్ధి రావాలని ఆశపడకండి. ఖచ్చితంగా ప్రతి జపానికి కూడా ఫలితం అనేది దొరుకుతుంది. అది ఈ రోజు కాకపోయినా రేపటి రోజైనా కొన్ని రోజుల తర్వాత అయినా దొరుకుతుంది. కాబట్టి చేసే జపం అనేది శ్రద్ధతో చేయండి, భక్తితో చేయండి. జై మహాకాళి, జై శ్రీ మహాకాళ్.